శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. ఈరోజు గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న మనము శాశ్వత ముక్తి గురించి చెప్పుకున్నాము. ఈరోజు సదాచార జీవనం గురించి చెప్పుకుంటాం. నిన్న శాశ్వత ముక్తిలో ఏమని చెప్పారంటే ఆఖరిలో నిన్ను నువ్వు ఒక ఉపాధిగా అంటే ఒక శరీరంగా ఎంచి నువ్వు ఎందుకు అనవసరంగా కష్టపడతావు, అసలు నువ్వు ఆ శరీరం కానే కాదు అనుకుని దాని యొక్క వికారాలు నీకు ఉన్నాయి అనుకుని బాధపడుతున్నావు. అసలు నువ్వు కానే కాదు. ఆ ఉపాధి అయిన శరీరం లేక నిద్రిస్తున్నావు కదా నువ్వు నిద్రలో. అప్పుడు కూడా నీ ఉనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రకాశిస్తూనే ఉన్నది అని నీకు తెలుసు కదా. ఈ శరీర స్పృహే లేదు. ఒక్క శరీర స్పృహ పోయేసరికి జగత్ స్పృహ కూడా పోయింది. ఏమీ లేకుండా పోయినప్పుడు కూడా మరి నీ ఉనికి ప్రకాశిస్తూనే ఉంది అన్న సంగతి నీకు తెలుస్తోందా? ఏమో అమ్మా, నాకు నిద్రలో మరి ఏమీ తెలియడం లేదు. అందరి అనుభవం కూడా అదే, ఏమీ తెలియడం లేదు. మెలకు వచ్చాక అన్నీ తెలుస్తున్నాయి అనుకుంటాం కదా. అయితే మరి నిద్రలో ఎలా ఉంది నీకు అంటే సుఖంగా ఉంది అంటాం. మరి సుఖంగా ఉందని ఎలా తెలిసింది? తెలియడం లేదన్నావు ఇప్పుడే. మరి సుఖంగా ఉంది అంటున్నావు. మరి సుఖంగా ఉంది అని ఎవరికి తెలిసింది? ఏమో మరి సుఖ అనుభవం ఉంది కానీ తెలియలేదు నాకప్పుడు అంటాం. అంతేనా సమాచారం? అవునమ్మా. సుఖ అనుభవం లేదని అనలేము, కానీ అప్పుడు నాకు తెలియడం లేదు అంటాం. మనకి సుఖ అనుభవము ఉండాలి, తెలియాలి. అప్పుడే దాన్ని ఉంది అని మనం నమ్ముతాం. అవునా? లోకంలో ఏదైనా సరే ఒక అనుభవము ఉండాలి, ఆ అనుభవాన్ని ఇచ్చేది ఉండాలి. రెండు ఉన్నప్పుడే మనం దాన్ని నమ్ముతాం. కానీ ఇక్కడ సుఖ అనుభవం ఉంది, అనుభవం ఉంది అని తెలియడం. కానీ నిద్రలో మాత్రం నేను లేను, నీకు తెలియకపోయినా సరే నేను లేను అని నువ్వు ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు? నీకు తెలియకపోయినా నువ్వు ఉన్నావు అక్కడ. ఉన్నావు గనుక లేను అని ఒప్పుకోవు. అంటే ఉండడం నిజ స్వభావము, నిజ లక్షణం అయ్యింది. అందుచేత నేను లేను అని ఎవరు అనరు, అనుకోరు. ఆ లక్షణం చేత నువ్వు ఉన్నావని నీకు తెలియకపోయినా లేను అని మాత్రం నువ్వు అనవు, అనుకోవు. తర్వాత సుఖంగా ఉన్నాను అన్న ఆ అనుభవాన్ని మెలకు వచ్చాక వ్యక్తీకరిస్తున్నావు. అవునా? అవునమ్మా. అంటే ఏమిటంటే అక్కడ నీ సుఖ అనుభవాన్ని వ్యక్తీకరించే పరికరం లేదు. పరికరం లేకపోవడం వల్ల అది వ్యక్తీకరింపబడ్డం లేదే గాని ఆ సుఖం అన్నది ఉన్నది. అది ఎవరంటే నువ్వే. అక్కడ ఇంకెవరున్నారు నువ్వు తప్ప? ఎవరు లేరు. కాబట్టి ఈ రకంగా మనం సుఖం అంటే ఏది, ఎవరు అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే, సుఖం అంటే నేనే, అది నేనే. అక్కడ ఇంకా నేనున్నాను అని చెప్పడానికి ఏ రుజువులు అక్కర్లేని రుజువు అది. ఏ రుజువులు లేవు కదా నువ్వు చెప్పడానికి. అయినా సరే లేను అని అనలేవు కదా. అందుచేత నువ్వు ఉన్నావని అనడానికి, అనుకోవడానికి ఏ సాక్ష్యాలు అక్కరలేని నీ నిజ అనుభవం, నిద్రలోని నీ స్వరూపము, నీ స్వభావమును. ఈ రహస్యాన్ని గుర్తించు చాలు అంటున్నారు. ఈ రహస్యాన్ని మనం ఇంత వివరణగా ఎప్పుడు గుర్తించలేదు కదమ్మా. కాబట్టి
శరీరం లేని నిద్రలో కూడా నీ ఉనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రకాశిస్తూనే ఉన్నది అని నువ్వు గ్రహిస్తే చాలు. ఉమ్, ఇప్పుడు చెప్పిన వివరణ వల్ల అది గ్రహించగలిగాం కదమ్మా. ఉమ్, అంటే అదే శాశ్వత ముక్తట. అలా గ్రహించేస్తే చాలమ్మా. ఇప్పుడు నేను గ్రహించేశాను కదా, నాకు ముక్తి వచ్చేసింది కదా. వచ్చేసింది. కాబట్టి ఏ శరీరం గాని, ఏ లోకం గాని, ఏ నేను గాని నేనున్నానని ప్రకటించకపోయినా, అనుకోకపోయినా ఉన్న అనుభవమే నువ్వు. ఉమ్, దానికి శరీరంతో కానీ, ఉమ్, ఇంద్రియాలతో గాని, లోకంతో గాని, అనుకోవడంతో గాని, అనుకోకపోవడంతో గాని, తెలియడంతో గాని, తెలియకపోవడంతో గాని సంబంధం లేకుండానే నిరవధికంగా నువ్వు ఉన్నావు. ఉమ్, తెలియడం లేదు కదమ్మా అన్నంత మాత్రాన నువ్వు లేకపోలేదు కదమ్మా. ఉన్నానమ్మా. ఎంత సుస్థిరంగా ఉన్నావో, ఉహు, ఎంత రెండోది లేని ఏకవస్తువుగా ఉన్నావో. ఉమ్, అదే నీ నిజస్వరూపము. అది నిరంతరము నీ ఉనికి ప్రకాశిస్తూనే ఉంది అని గ్రహిస్తే చాలు. ఈ నేను మేను ఇవి అవి నావి కాదు అనేటువంటి అనేక అనేక అనేకత్వాలను తెలుసుకొనగలుగుతున్న ఈ మెలకువలో గాని, ఇంకా ఏదో వాసనలకు అనుగుణంగా ఊహాలోకంలో విహరిస్తున్నటువంటి కళలో గాని ఉహు, నిజంగా పరిశీలించి చూస్తే ఇంత స్పష్టంగా నీ అనుభవ స్వరూపము నీకు ఎక్కడ తెలియబడదు. ఈ మెలకువలో అసలు నీ నిజస్వరూపం నీకు తెలియబడదు. ఉమ్, మెలకువలోనే తెలియబడినప్పుడు కళలో అసలే తెలియబడదు. కానీ నిద్రలో నిజంగా పరిశీలించి చూసుకుంటే, అంటే మెలకువలోనే పరిశీలించాలి దాన్ని. ఇదేవీ లేనప్పుడు, ఈ నానాత్వంతో తోచేటువంటి ఈ జగత్తు లేనప్పుడు, ఈ పరిమితిగా ఉన్నటువంటి ఈ దేహము లేనప్పుడు, ఇంద్రియాలు కూడా లేవు, అప్పుడు నేను నాది అని తలంచే మనస్సు కూడా లేదు. లేనప్పుడు ఏమీ లేకపోవడాన్ని నేను ఎరుగుదును. అవునా? ఎరుగుదును. ఇప్పుడు ఏమీ లేదని ఎప్పుడు అంటున్నావు? మెలకు వచ్చాక అంటున్నావు. ఏం లేదు, లేకపోయినా లేను అని అనవు కదా. అన్నానమ్మా. ఈ మెలకులో ఈ శరీరాన్ని పట్టుకొని ఇది నేను అంటున్నా నువ్వు. ఏది నేనని నువ్వు అంటున్నావో అది లేకపోయినా, నీవు నేనని అనకపోయినా నేను లేను అని అనలేవు కదా నిద్రలో. అనలేనమ్మా. మరి లేకపోయినా ఉండగలిగిన వాడు కాకపోతే మరి నేను లేను అని అనేయాలిగా. ఎందుకు అనడం లేదు? ఆ ఉండడమే నీ నిజస్వరూపము. దానిని నువ్వు గుర్తించి గ్రహిస్తే చాలు. ఇది నిద్రా రహస్యం అంటే ఇదే. ఈ రహస్యాన్ని తెలుసుకోవడమే నిజమైన మెలకువ. తన్ను తాను ఎదుగుట అంటే అది. తాను ఎట్టివాడు ఏ ఆచ్ఛాదనలు లేకుండా. ఆచ్ఛాదనలు అంటే ఏమిటి? నేను జీవుడను అనేటువంటి ఒక కప్పు కదా, నేను దేహాన్ని అని మరొక కప్పు, కవర్ అన్నమాట. అలాగే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను సంసారిని, నేను బాధ్యతలు గలవాడను, నేను బాధలు గలవాడను, నేను ధనవంతుడను, నేను పేదవాడను, నేను రోగిని, నేను యోగిని, నేను భోగిని. ఇవన్నీ మనకి మనం వేసుకున్న కప్పులే. ఇవి ఏవీ లేవు నిధులలో. అప్పుడు ఉన్న నువ్వు ఉన్నట్టు నిరవధికంగా ఏ అడ్డంకులు లేకుండా ఇవన్నీ నేను అని గాని, ఉన్నాయని గాని, లేవని గాని అనుకోకుండానే ఉన్నదేదో అది లేదు అని నువ్వు అనలేవు. ఎందుకంటే అదే నువ్వు గనక.
అది నువ్వెలా అయ్యావు? ఇవి లేకపోయినా నేను లేను అని అనడానికి ఆస్కారము లేని నీ నిజస్వరూప ఆనంద అనుభూతి నీకు ఉంది కాబట్టి. మరి ఇప్పుడు స్వస్వరూప అనుభవము అంటే ఇదే. దీని సూక్ష్మ బుద్ధితో గ్రహించి అట్టి నాయందు ఒక్క ఆనందం తప్ప ఏ ఆచ్ఛాదనలు లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ఆనందమే స్వరూపం ఉన్న అనుభవం. అక్కడ చలనం లేదు కదూ, నేను నాది అన్న మలినం లేదు కదూ. ఆనంద అనుభవం మాత్రం ఉంది. అవును, ప్రతి ఒక్కరు పరిశీలించుకుంటే ఇదేనా మన నిద్ర? అది నిద్ర కాదు, నిజమైన మెలకువ. ఇది తెలియకపోతే ఉట్టి ఎద్దు మొద్దు నిద్ర. పశు పక్షాదులు నిద్ర ఎంతో ఇక మనిషి నిద్ర కూడా అంతే. అది తెలియకపోతే చండాలని శరీరం చక్రవర్తి శరీరం ఒకటే. అర్థమైందా? అంచేత నిన్న పూర్తి చేసుకున్న అంశం అది. నిన్ను నువ్వు ఒక శరీరముగా ఎంచి ఎందుకు అనవసరంగా కష్టపడతావు? ఈ శరీరము లేని నీవు నిద్రించినప్పుడు కూడా నీ ఉనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రకాశిస్తూనే ఉన్నది అని నీకు తెలియను కదా? తెలుసా? మరి ఏ అడ్డంకులు లేవు, ఏ ఉపాధులు లేవు, ఏ దృశ్యాలు లేవు. అయినా ఆనందమే స్వరూపముగా ప్రకాశిస్తూ ఉంది. అదే నీ స్వరూపము అని ఖచ్చితంగా అనుభవపూర్వకంగా. అనుభవం ప్రతి ఒక్కరికి అనుభవం. దీనేం పెద్దగా చెప్పాలా ఏమిటి? బ్రహ్మరహస్యమా? కానీ బ్రహ్మరహస్యమే. కాబట్టి ఇదే శాశ్వత ముక్తి. సరే చెప్పారు, అర్థమైంది, అనుభవం. కానీ ఇప్పుడు ఆ అనుభవం లేదు కదా నాకు. ఇప్పుడుందా? మరి అదే నేనైతే ఇప్పుడు ఎందుకు ఉండకపోవాలి? ఆ ప్రశ్నలు మరి మీకు రావాలి. సరేలే, ఇప్పుడు ఎందుకు ఉండకపోవాలి? ఎందుకు ఉండలేదు? ఉంది. కానీ దానిని ఇది నేనన్న భావన కమ్మింది. సూర్యుని మబ్బు కమ్మినా సూర్యుడు లేకుండా పోలేదు. మబ్బు కమ్మింది అని కూడా సూర్యుడు ఉండడం వల్లనే తెలుస్తోంది. అలాగే నీ ప్రకాశ స్వరూపము ఇప్పుడు కూడా ఉంది. దానిని నేను దేహాన్ని, నేను ఫలానా, నేనది అనే భావాలు కమ్మాయి. కమ్మడం చేత ఇది నేనుగా గుర్తింపు కలిగి ఉండడం చేత నీ సుఖ స్వరూపపు అనుభవపు గుర్తు మరుపుకొచ్చింది. మరుపుకొస్తే పర్వాలా, ఇది సత్యం అన్నటువంటి భ్రాంతి కలిగింది. ఇప్పుడు విశ్లేషించి చూస్తే ఇవి లేనప్పుడు కూడా ఉన్నది అది ఎవరు? మరి అది నువ్వా, ఇది నువ్వా? ఇది లేనప్పుడు కూడా ఉండగలిగినప్పుడు మరి అదే నువ్వు కదా, ఇది నువ్వు కాదు కదా. కానీ ఇప్పుడు ఇది నువ్వుగా అనిపిస్తున్నావు, కానీ ఇది నువ్వు కాదు. ఇది తొలగిపోయిన ఆ నిద్రానుభవమే నువ్వు. అది ఇప్పుడు కూడా ఉంది. కమ్మేయడం వల్ల తెలియడం లేదు. అప్పుడేమో ఇది విడిచిపెట్టడం వల్ల ప్రస్ఫుటంగా తెలుస్తోంది. గ్రహణం విడిచిన సూర్యుడిలాగా. దానికే చెప్పాక దక్షిణామూర్తిలో రాహుగ్రస్త దివాకరేందు సదృశ్యం.
మాయా సమాచ్ఛాదనాత్. ఈ మెలకువలో కూడా అది ఉంది. సూర్యుడిని రాహు అనేటువంటి గ్రహం కప్పడం చేత సూర్యుడు లేనట్టు కనిపిస్తోంది. అలాగే నీ నిధులలోని ఆ నిర్వికారమైన ఆనందము ఇప్పుడు కూడా ఉంది. దానిని నేను దేహాన్ని నేను ఫలానా అన్న భావనలు రాహువు కప్పినట్టుగా కప్పేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ రాహు గ్రహం తొలగిపోయిందో అప్పుడు సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అలాగే ఈ దేహేంద్రియ మనో బుద్ధుల తలంపులన్నీ వదిలేసిన నిద్రలో నీ స్వరూపం ఆనందమై నీకు అనుభవానికి వస్తుంది. ఏం చేత చెప్పారు, సన్మాత్ర కరుణోప సంహరణతో యోభూహు సుషుప్తి. కరణాలన్నీ ఉపసమర్పణ చేసేసుకున్నాయి, ఉపహరించేసుకున్నాయి. ఆ నిధులలో సుఖ అనుభవం ఉంది. మళ్ళీ ప్రాగస్యాప్సమితి ప్రబోధ సమయే ప్రజ్ఞ విజ్ఞాయతే. మళ్ళీ మెలకువ వచ్చేసరికి మళ్ళీ దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారాన్వితాలు అయినప్పుడు కూడా సుఖంగా ఉన్నాను అంటున్నావంటే ప్రత్యభిజ్ఞా బలంతో, అంటే అనుభవించిన అనుభవాన్ని మళ్ళీ తిరిగి చెప్పగలుగుతున్నావు. అనుభవించకపోతే చెప్పుకోలేవుగా. ఇప్పుడు కరణాల ద్వారా చెప్తున్నావు. దేనిని? అనుభవపు గుర్తుని ఇప్పుడు చెప్పడానికి ఉపకరణాలు. ఇప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కేవలము పరికరాలే, ఉపకరణాలే. ఇవి నేను కాదు. ఇవి ఏవి లేని నిద్రయందు నిశ్చింతగా, నిశ్చలంగా, నిర్మలంగా ఆనంద స్వరూపమై ఉన్నాను. మరి ఇప్పుడు లేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. దాని ఇది నేనన్న భావనలు కమ్మాయి. ఇప్పుడు కూడా ఆ నిజస్వరూపమైన సచ్చితానందమైన నేను ఉన్నాను గనకనే ఇవి నిజాలుగా నీకు అనిపిస్తున్నాయి. ఆ సత్యమైన దేహము సత్యమని కదా, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని, అసత్యమైన విషయాలు ఆనందమని నువ్వు అనుకోవడానికైనా నీ స్వరూపం యొక్క సచ్చిదానంద లక్షణాలని మేలుకున్న తర్వాత ఈ దేహం నేననుకున్న దానికి అంటగట్టి చూస్తున్నావు. దీనివి కాదా లక్షణాలు నీవి, దానినే దీనికి అంటించుకుని చూసుకుంటున్నావు. ఇదేమిటి మరి, నేను ఎప్పుడూ ఉండేవాడిని కదా అని నీకు తెలియక ఇది చచ్చిపోతే నేను చచ్చిపోతున్నాను అంటున్నావు. అవునా? అని చచ్చిపోయేది ఇదిగాను నేను కాదు అని నీకు తెలియడం లేదు. అన్నీ తెలుస్తున్నాయి అంటే ఈ దేహ ఇంద్రియాలకి స్వయంగా తెలియవు. అన్నిటినీ తెలుసుకునే ప్రకాశం నేను గాని ఈ దేహేంద్రియాలు కావు అని గుర్తించడం లేదు. ఇంద్రియాల ద్వారా బయట విషయాల్లో ఏ ఏ సుఖాలు అనుభవిస్తున్నాను అని అనుకున్నా ఆ విషయాల్లోంచి రావడం లేదు సుఖము. కాసేపు నీవు కాని నేను వదిలేస్తున్నావు. అప్పుడు నీ స్వరూపం నేను యొక్క ఆనందం అక్కడ ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా సచ్చిత్ ఆనంద స్వరూపమై నీవు ఉన్నావు. కానీ ఆ సత్ జడము దుఃఖము అయిన ఈ దేహము నేనన్న అజ్ఞాన భావన కమ్మడం చేత దానిని మరిచి ఇది సత్యం అనుకుంటున్నావు. ఇది సత్యమని అనుకుంటున్నప్పుడు కూడా దీని లక్షణాలు కాదు, నీ స్వభావ లక్షణాలే దీనికి అంటించి చూస్తున్నావు. మరి ఇది సత్యమేనా, ఇది నిత్యమేనా, ఇది జ్ఞానమా, ఇది ఆనందమా అని ఎప్పుడూ నీ చేత తెలియబడేదాన్ని ప్రశ్నించలేదు నువ్వు. ప్రశ్నిస్తే
కాదని ప్రశ్నించావా? లేదమ్మా. ప్రశ్నించలేదు. అది ప్రశ్నిస్తే తెలిసిపోతుంది. గురు బోధ కూడా అలా ప్రతి దానిని కూడా ప్రశ్నించి చూసుకుంటూ ఉంటే తెలుస్తుంది. ప్రతి ప్రశ్నని కలిగిస్తే ఆహా అనుకోవడం, సవాబు చెప్తే ఓహో అనుకోవడం, అనుకుని వదిలేయడం వల్ల స్థిరపడడం లేదు. అర్థమైందా? అక్కడికి మరి ముక్తి అంటే ఏమిటో తెలియాలి కదా. శాశ్వతమైన ముక్తి ఇలా కలుగుతుంది, ఎందుకంటే లేకపోవడం అన్నది లేదు కదా. అలాగే ప్రకాశిస్తూ ఉన్నాను, ఆనందమై ఉన్నాను. ఇంకా ఉన్నట్టు ఉండేవి, లేకుండా పోయేవి ఈ భావనాపూర్వకమైన దేహేంద్రియ మనోబుద్ధులు జగత్తును. నేను శాశ్వతుణ్ణి అని తెలుసుకోవడమే ముక్తి అని చెప్తూ ఇప్పుడు సదాచార జీవనము. ఈ జీవించాలి అని కాంక్షించే ఓ లోకుల్లారా, ప్రతి ఒక్కడు జీవించాలి, బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలనే కదా అనుకుంటాడు. ఎట్లాగా జీవించాలో మీరు గ్రహించడం, ఏదో బతికేస్తే చాలనుకుంటున్నారంటే ఎలాగా బ్రతికితే అది నిజమైన జీవితం? జీవిస్తావా, బ్రతుకుతావా? కాబట్టి కొన్ని పశువులు, పక్షులు, చెట్లు వేల వేల సంవత్సరాలు బ్రతుకుతాయిట. అలా బ్రతుకుతావా? అదా జీవించాలని కోరుకోవడం, బతకాలని కోరుకోవడం? బ్రతకాలి అని కాదు, జీవించాలని కోరుకునే ఈ లోకుల్లారా, ఎలాగ జీవించాలో మీరు గ్రహించడం, ఎలాగోలాగా చచ్చో బతికో, మంచో చెడ్డో, తప్పో ఒప్పో బతుకుంటే బలిసాగు, తినైనా బతికేయాలి. ఇదే కదా ప్రలోభం. ఎలాగ జీవించాలో మీరు గ్రహించడం లేదు. ఎందుకంటే మాయలో పడి పగటి కళ లాంటి ఈ జాగ్రత్త అవస్థను పొంది, పగటి కళ ఇది, ఈ నికృష్ట స్థితిలో ఉండడమే నిజమైన జీవితం అనుకుంటున్నారు. మెలకువలో బతుకునే కదా మనం బ్రతుకనుకుంటున్నాం. నిద్రని లెక్క పెట్టం, కళని లెక్క పెట్టం. మన బ్రతుకంటే మన మెలకువే మన బ్రతుకు. అవునా? మాయలో పడిపోయే పగటి కళ లాంటి ఈ జాగ్రత్త అవస్థను పొంది ఈ నికృష్ట స్థితిలో ఉండడమే నిజమైన జీవితం అనుకుని దానికోసం వాదించి మోజుపడి ఆహా ఓహో అని గర్విస్తున్నారే కాని, ఈ మాయను వెలిగిస్తున్నా ఉన్నాను అని వెలుగుతున్న ఆ ఎరుక చేత ఛేదించి మీ నిజ జీవితమైనటువంటి ఆత్మస్థితిని పొంది సదా జీవింతులుగాక. ఇది చిరంజీవత్వం అంటే. పగటి కళ లాంటి ఈ మెలకువ అనే మాయలో పడి ఈ నికృష్టపు స్థితిలో ఉండడమే నిజమైన జీవితం అనుకుని వాదిస్తూ ఈ జీవితం మీద, ఈ దేహం మీద మోజు పెంచుకుంటూ నేనిలా ఉన్నా, నేనలా ఉన్నా అని గర్విస్తున్నారే కాని, ఈ మాయని ఉన్నాను ఇలా అలా ఉండడం కాదే వెర్రి మొఖమా, ఉన్నాను అని వెలిగే ఆ ఎరుకయే నీ స్వరూపమని గ్రహించి ఈ మాయను ఛేదించి మీ నిజ జీవితమైనటువంటి ఆత్మస్థితిని పొంది సదా సదా జీవింతులుగాక, చిరంజీవులై ఉందురుగాక. ఉన్నానన్నది సదా ఉన్నది, దానికి జన్మ మృత్యువులు లేవు. ఆ ఉన్నానన్న స్వప్రకాశం నువ్వు గాని దాని వల్ల ఉన్నట్టు తోచే నానాత్వాలేవి నువ్వు కాదు, నీవి కాదు. అవి స్థిరముగా ఉండేవి కావు. అవి స్థిరంగా ఉండాలనుకోవడమే అజ్ఞానం. స్థిరంగా ఉన్న నిన్ను, శాశ్వతుడైన నిన్ను అస్థిరమైన దానిగా భావించుకుని దాన్ని స్థిరం చేసుకోవాలనుకునే అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న వారు అందరూ ఉన్నాను అన్న ఆ స్వయం ప్రకాశమైన స్వరూపమనే జ్ఞాన ఖడ్గం చేత
ఈ ఉన్నట్టు తోచే వాటిలన్నిటినీ ఖండించి అవతల పడేయండి. అదే నీ శాశ్వత జీవితము, అదే చిరంజీవత్వము. ఇది సదాచార, ఇటువంటి ఆచారం ఉండాలి. ఇది సదాచార జీవనం అంటే. కామక్రోధాలను విడనాడు, విడిచిపెట్టి ఇవి ఎలా వదులుతావు? ఇవేమి కాదని వదలాలంటే కామక్రోధాలను విడనాడు, భ్రాంతిని కలిగించే ఈ మాయని ధ్వంసం చెయ్యి. ఇది ఉన్నట్టుంటుందే గాని ఉండదు. నిద్రలోకి వెళ్లేసరికి ఇది మాయమైపోతుంది. అలాగే నిన్నలాగా నేడు ఉండదు, దేహము ఉండదు, మనస్సు ఉండదు, ఇది తెలియబడేది ఏది కూడా. మాయను ఉండవు అని భ్రాంతిని కలిగించే మాయని ధ్వంసం చెయ్యి. అన్నింట ఉదాసీన భావంతో ఉండు. అదే సద్వస్తువుని కోరి జీవించే నిజమైన ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. ఎన్నో ఉంటాయి, ఉండని. ఎందుకంటే అవన్నీ కూడా భ్రాంతిని కలిగించే మాయ ఉన్నట్టు ఉండే సత్యం అనిపిస్తూ ఉంటాయి గాని అవేవి ఉండవు. అవి వచ్చిపోతాయి. నేను అలాగే ఉన్నాను అని ఉదాసీన భావంతో అవును అనుకో, కాదు అనుకో. అదే సద్వస్తువును కోరి జీవించే ఆధ్యాత్మిక సదాచార జీవనం. అదే దేనిని అవునని గాని కాదని గాని అంటుకోకు, ముట్టుకోకు. ఇది మడిగట్టుకోవడాలు ఆచారాలు అంటేను. మనం అన్నిటిని అంటేసుకుని ముట్టేసుకుని కలగలిపేసుకుంటాం. దేహం మాత్రం అది ముట్టుకుంది ఇది ముట్టుకుంది అంటాం. అవునా? ఇది ఆచారం అట. అనాచారాలు ఎలా చేసుకుంటామండి అంటారు. అసలైన అనాచారం చేస్తూ భ్రష్టు పట్టే ఉన్నావు నువ్వు. నీ అనాచారాన్ని చూసుకోవడం లేదు. అసలు ఏది అనాచారమైనదో, ఏది తాకడానికి కూడా అపవిత్రమైందో దాన్ని మోసుకు తిరుగుతూ అలాంటి మరొక దాన్ని ముట్టుకుంటే దీనికి అనాచారం అంట. అప్పుడు నువ్వు భరిస్తున్నావు. తర్వాత నీళ్ళోసి ఒళ్ళు కడిగేసుకుంటావు. నీ ఆచారం ఒళ్ళు కడుక్కోవడానికే, కానీ నిన్ను నువ్వు కడుక్కోవడానికి నీకు ఆచారం అక్కర్లేదా? అసలు నువ్వే అనాచారం అయిపోయి ఉన్నావు. నిన్ను నువ్వు కాని దానితో కలగలుపుకుని చూస్తూ ఆచారవంతుణ్ణి అనుకోవడమే అనాచారం. కాబట్టి కామక్రోధాదులు విడిచి, అహంకార మమకారాలు విడిచి, ఉన్నట్టు తోస్తూ కాసేపు తొలగిపోయే ఈ మాయను ధ్వంసం చేసి అన్నిటినీ ఉదాసీనంగా అవును కాదని అంటక ముట్టక ఉండు. ఇష్టం వచ్చిన మాటలతో భావాలతో కలగలిసిపోయి కౌగులించేసుకుని ఏకం అయిపోతాం. అయిష్టమైనవన్నీ చీచాన్ దూరంగా పడేస్తాం. కాబట్టి అన్నిటి అందు ఉదాసీన భావంతో అంటక ముట్టక ఉండు. అదే సద్వస్తువును కోరి జీవించే ఆధ్యాత్మిక సదాచార జీవితము తప్ప మిగతా ఏ ఆచారమైన అనాచారమే. కాబట్టి దీనిని అనుసరించి ఆచరించు. నీ ఉనికి సహజ స్థితి అయి, నీ ఉనికి సహజంగా ఉంది. ఏ ఆటంకాలు లేకుండా నిరాటంకమై హృదయంలో నెలకొన్న ఆనందమయమైన జీవితమే ఆత్మశివభోగము. నువ్వు సర్వ సహజంగా ఉన్నావు, నిరాటంగా సర్వకాల సర్వావస్థలలోనూ ఉన్నావు. సుస్థిరంగా ఏ దుఃఖ స్పర్శాలేక ఆనందమయమైన జీవితమే ఆధ్యాత్మికమైన శివం అంటే మంగళకరమైన జీవితము. అదే మంగళకరమైన భోగము, అదే జ్ఞానము, అదే సుందరము, అదే మోహరహితము, అహంతా వర్జితము. అక్కడ నేను లేదు, నాది లేదు. అది శుద్ధము, అది ఆచారము,
అది శుచి, అది నిర్మలము, అది జ్ఞానము, అదే సుందరము, అది మోహరహితము, అహంకార వర్జితము. ఏ అహంకారం వచ్చిందంటే అది అంటుపడిపోయినట్టే. కాదు, ఇంకా నిప్పుల్లో వేసి కాల్ చేయాల్సిందే. పూర్వం మానవాళ్ళు వాళ్ళు ఏదైనా గిన్నె ముట్టుకున్నా చేసినా ఆ గిన్నె ఇంక వాడేవారు కాదు. అక్కడ డొక్కలు అవి వేసి మంటలో పడేసేవారు ఆ గిన్నెని. బాగా మండిపోయి మాడిపోయాక అది ముట్టుకున్న అంటూ పోయిందట. అప్పుడు మళ్ళీ కడిగి వాడుకునేవారు. మరి నేను దేహాన్ని అంటూ ఏమేసి తగలబడతావు? నేను దేహం చచ్చిపోయి కుళ్ళిపోయేటువంటి కంపు కొట్టే శరీరం నేను అనుకుని దీన్ని పాముకుని రాసుకు పూసుకుని కౌగిలించుకొని బతకొచ్చా? ఇంతకంటే అంటుందే. ఆ గిన్నెల్ని వాటిని వీటిని తగలబెడతావు, మరి ఈ అంటుని దేని పెట్టి తగలబెట్టుకుంటావు? ఇది నేను కానే కాదు, అది కలిగి తొలిగేది. దానివల్ల అనేక భావాలు వికారాలు కలిగి తొలిగేవే తప్ప అవన్నీ వదిలివేయవలసిన నాన్నగారు కాకిరెట్ట అన్నారు. కాకిరెట్ట వలే వదిలేదాన్ని. అప్పుడు అదే నీ హృదయంలో నెలకొని ఉన్న ఆనందమయమైన జీవితమే ఆత్మశివభోగమై ఉన్నది. అదే జ్ఞానము, అదే సుందరము, అదే మోహరహితము, అదే అహంకార వర్జితము. తన జీవిత భారాన్నంతా భగవంతుని పాదాల మీద అర్పించి దేనినే పట్టించుకోకు. ఉదాసీన భావంతో గంభీరమైన జీవితాన్ని గడుపుతూ ఆత్మానంద మగ్నులై ఉండు జ్ఞానులే నిజమైన సౌందర్యవంతులు. వారే శ్రేష్టమైన పురుషార్థమును గ్రహించిన వారు. ఎందుకంటే ఒక అతీతమైన, అతి ఉన్నతమైన ఒక శక్తి యొక్క ఆధీనంలో ప్రతిదీ జరుగుతోంది. కాబట్టి ఒకవేళ దేహం నిన్ను నీ జీవిత భారాన్ని కూడా ఆ శక్తికి వదిలే. నువ్వు నాదని మోసినప్పుడు కూడా ఆ శక్తిదే అది. ఏది ఎలా జరిగినా పట్టించుకోకు. ఉదాసీన భావంతో గంభీరంగా నువ్వుగా నీ జీవితాన్ని గడుపు. ఏవో జరుగుతున్నాయేవో వెళ్తూ దేహం నేనైతే అవన్నీ నాకు తగలబడతాయి. నువ్వుగా గడుపు. అప్పుడు ఏవి నీవు కావు గనక, నీది కాదు గనక నువ్వు నీ ఆనందానికి అక్కడ భంగం ఉండదు. అటువంటి జ్ఞానులే నిత్యమైన సౌందర్య స్వరూపులు. వారే శ్రేష్టమైన పురుషార్థమును పొందినవారు. అంతే. జీవితం ఉంది కదా, మరి దేహం ఉంది కదండి, మరి ఎలాగండి? ధర్మాలు ఉన్నాయి కదండి, కులం ఉంది కదండి అనేస్తాం మనం. దేహం ఉంది, కులం ఉంది, ధర్మం ఉంది, ఆచారం ఉంది అని అంటున్నావు కదా. అవన్నిటినీ నీకెవరు కల్పించారో వారే నడిపించుతారు. నువ్వు కల్పించుకొని పుట్టావా? లేదమ్మా. కాబట్టి ఆ మహాశక్తికి భారాన్నంతా వదిలే. ఏది ఎలా జరిగినా పట్టించుకోకు. పట్టించుకున్నావంటే అంటించుకొని గొలుక్కుంటూ మళ్ళీ జన్మలకి వెళ్తావు. ఆ మహాశక్తి నడుస్తోంది. పట్టించుకోకుండా ఉదాసీన భావంతో గంభీరమైన జీవితాన్ని గడుపుతూ ఆనందమగ్నుడై ఉన్నవాడే నిజమైన శ్రేష్టమైన పురుషార్థాన్ని పొందినవారు. మరి ఇంకా ఏదో మోహాలు గీహాలు ఉంటే అవి అనవసరమైనటువంటి బంధాలే తప్ప ఆ మహాశక్తి ఆధీనంలో నడపబడుతున్నాయే తప్ప నేను అని అంటించుకోవాల్సింది ఏదీ లేదు. నేను మేనైతే అంటించుకోవాలి, నేను కాదు కదా. సరే మరి దేహం ఉంది, కలిగితే కలగని. ఇప్పుడు నీవు
ఆ చిత్స్వరూపానివని నీకు అనుభవపూర్వకంగా తెలిస్తే మరి మేలుంది కదమ్మా, దానికి దేహం ఉంది, ధర్మం ఉంది, ఆచారం ఉంది అంటే ఉంటుంది. అలా ఉండాలని ఏ శక్తి నీకు నిర్ణయించిందో ఆ శక్తి దాన్ని నడుపుకుంటుంది. నువ్వు గంభీరంగా పట్టించుకోకుండా ఉదాసీన భావంతో నీ స్వరూపమందు ఉన్నానన్న నీ నిజస్వరూపమును సుస్థిరంగా ఉండు. వచ్చేను గాక పోయేను గాక, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది గాక. రాకపోకలతో నాకేం పని, నేను రాకపోకలు లేకుండా ఉన్నాను కదా అని ఉండడమే శ్రేష్టమైన పురుషార్థాన్ని పొందడము. ఇక ప్రేమమయమైన ఆత్మజ్ఞానానుభవం నిండిన హృదయంలో, అలాగ సుస్థిరంగా ఉన్న వారి హృదయంలోనే బ్రహ్మానందం పొంగి పొర్లుతుంది. అసలు దుఃఖస్పర్శ అక్కడ ఏమీ లేదు. అక్కడ ఎందుకంటే అక్కడ ఏ కోరికలు లేవు గనుక. కోరికల వల్లనే దుఃఖాలు కలుగుతాయి కాబట్టి, కోరికలు లేవు కాబట్టి దుఃఖాలు కలగవు. ఈ పరిశుద్ధ తత్వమైన ఆత్మస్వరూప జీవనం శాంతిమయమైన జీవనము. అట్లా జీవించిన వారికే తెలుస్తుంది. వారికే ఆ ఆనందం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని రుచి చూసిన వారు మరల లోకానందానికి, విషయానందానికి, దేహానందానికి ఏ మాత్రము వారు తలచూపరు. అఖండానంద రూపస్య తస్యానంద లవాసిత. అఖండానంద రూపాన్ని ఘోరంత అనుభవించినా సరే దానికోసమే బ్రహ్మాది దేవతలు కూడా నిరంతరము ఆ సుఖం కోసమే తపిస్తూ ఉంటారు. మరి ఆ కోసం బ్రహ్మాది దేవతలు కూడా తపస్సులు చేస్తూ ఉంటారట. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నామే, మన స్వరూపం నిద్రాసుఖం, దానికోసమే ఎప్పుడూ ఉన్నది, దుఃఖరహితమైనది, ఏ ఆచ్ఛాదన లేనిది, స్వచ్ఛమై ఆనందమై ఉన్నానని గాని, నేనని గాని, నాదని గాని, ఉన్నానని గాని, లేనని గాని అనకుండానే తనకు తానే ఉన్నది. ఆ సుఖాన్ని నిరంతరము పొందాలని ఇలాగా ఈ మెలకువలు, ఈ కళలు, ఆ మెలకువల్లో కొన్ని దేహాలు, వాటి మీద మోహాలు, కొన్ని కళలు, ఆ కళల్లో మళ్ళీ కొన్ని మోహాలు, ఇలాగా అల్ల కల్లోలాలు లేని నిర్మల నిశ్చల శాశ్వతానంద స్థితిలో సదా ఉండాలని బ్రహ్మాది దేవతలు తపస్సు చేస్తూ ఉంటారట. చేస్తూ ఉంటారంటే దాని ఎందే సదా రతి కలిగి ఉండడమే. అదేదో మనకు దొరికింది కదా, దొరకపోతే ఎక్కడెక్కడని వెతకాలి. దొరికిన తర్వాత దాన్ని వదిలేసి ఇక్కడ దొరుకుతాను అంటే ఇంకేం చెప్పలేవు. కాబట్టి ప్రేమమయమైన ఆత్మజ్ఞాన అనుభవం నిండిన హృదయంలో బ్రహ్మానందం పొంగి పొరులుతూ ఉంటుంది. కోరికలు లేవక్కడ, కోరికల వల్ల కలిగే దుఃఖాలు లేవు. ఈ పరిశుద్ధ తత్వమైన ఆత్మస్వరూప జీవనమే శాంతిమయమైన జీవనము. అదే సదాచార జీవనము. బ్రహ్మానంద దాయకమును జ్ఞాన స్వరూపమును అయిన ఆత్మయే మనం ప్రయత్నించి సాధించవలసిన ధ్యేయము. బ్రహ్మానంద దాయకమైన మన అనుభవం నిద్రలోది. అవునమ్మా. అది నిద్ర కాదు, నిజమేలుకువ. నిన్ను నీ వెరుగుటే నిజమేలుకువ. నేను ఎట్టివాడను, నిర్మలుడను, నిశ్చలుడను, నిరామయుడను, అవ్యయుడను, అప్రయుడను. అదే కదా నిద్రలో మన స్థితి. అదేదో రాముడట, అదేదో శివుడట, వారట నిర్మలుడు, నిశ్చలుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అచ్యుతుడు, అనంతుడు అంటే వారు అనుకుంటున్నాం, కాదు నువ్వే. ప్రతిరోజు మనం అలాగే ఉంటున్నాం కూడా.
అదే నీ నిజస్థితి. అట్టి బ్రహ్మానందదాయకమును జ్ఞాన స్వరూపమునైన ఆ ఆత్మయే మనం ప్రయత్నించి సాధించవలసిన ధ్యేయం. అది మనని కాని దాంతో కప్పేసింది. ఇప్పుడు ఆ కప్పు విప్పుకో. పుస్తాశుభి కోశై యుక్తం యుక్తావగాతతః ఆత్మానం అంతరం శుద్ధం వివిచ్చ తండులమేత. పొట్టు చేత తవుడు చేత కప్పబడినటువంటి ధాన్యము గింజని దంచి చెరిగితే తెల్లని సారమైన బియ్యపు గింజ దొరికినట్లు ఈ జగత్తు సత్యము, దీన్ని పాలించే ఈశ్వరుడు ఒకడున్నాడు, ఈ దేహము నేను కదా, ఈ వస్తువు నాది, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు ఇటువంటి ధర్మాలు ఉన్నాయి, ఇటువంటి కులాలు ఉన్నాయి, ఇటువంటి ఆచారాలు ఉన్నాయి, నేను ఇంత మంచివాడిని అనుకునేటువంటి కప్పులు కొప్పబడి ఉంది నిజస్వరూపం. ఎలాగ ధాన్యాన్ని దంచి పొట్టుని తౌడుని చెరిగితే దానిలో ఉన్నటువంటి సారవంతమైన బియ్యపు గింజ దొరుకుతుందో అలాగునా ఈ జగత్తు పట్ల, ఈ దేహము పట్ల, ఇంద్రియ మనోబుద్ధుల పట్ల నేను నాది అనేటువంటి ఈ తొడుగులన్నిటినీ స్వరూప మరణము అనేటువంటి దంచడం అక్కడ దంచి లోపల ఉన్నటువంటి ఆత్మముత్యమును పొందుము. నీలోనే ఉందది. ధాన్యపు గింజలో వడ్ల గింజ ఉన్నట్లు ఈ దేహమందే దివ్య పరబ్రహ్మ స్వరూపము స్వచ్ఛమై శుద్ధమై ప్రకాశిస్తోంది. అట్టి అనుభవాన్ని నువ్వు పొందుతున్నావు కూడా. మరి దానికి ఈ మెరుకులో ఏది అడ్డొస్తుందో అది ఏమిటి? ఈ దేహము, ఈ జగత్తు, నేను, నాది అనేటువంటి అహంకార భావాలు అనేటువంటి తొడుగులు అడ్డొస్తున్నాయి. ధాన్యాన్ని దంచినట్లుగా ఇదిగో ఇవన్నీ నేను కాదు అని ఒక్కొక్క దానిని చింపి పోగులెట్టి అవతల వాడి. అప్పుడు ఆ బియ్యపు గింజ దొరికినట్లు మీ స్వస్వరూపం స్పష్టంగా, ఇవి ఏవీ లేని నిధులలో ఉన్న నీ నిజస్వరూపం స్వయంగా అనుభవానికి వస్తుంది. వస్తుందా? ప్రతిరోజు వస్తూనే ఉన్నా ఈ కప్పులు నిన్ను గుర్తెరగనివ్వడం లేదమ్మా. ఈ కప్పులు తీసేయి, ఈ తొడుగులు విప్పేయి. కాబట్టి బ్రహ్మానందదాయకమును జ్ఞానస్వరూపమైన ఆత్మయే మనం ప్రయత్నించే ఆ ప్రయత్నం అదే సాధించవలసిన ధ్యేయం. మరుపు ఎరుగని అహంస్ఫురణతో ఒక్క క్షణం కూడా ఆ నిద్ర సుఖ అనుభవాన్ని మరిచిపోకుండా హృదయంలో తానుగా ఏమీ లేని నిర్వికార స్థితిలో ఉన్న దానిలో తాను ఉండడమే పరిపూర్ణ జీవితం. మరి మెలకులో కూడా నేను అలాగా ఉంటేనండి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనులు చేస్తాయా, చేయగలవా అని మనకు అనుమానం. నువ్వు నిద్రలో అలా ఉన్నంత మాత్రాన దేహంలో ప్రాణం ఉండలేదా? తిన్న అన్నం జీర్ణం అవ్వలేదా? కదా, మలమూత్రాలుగా నీరు ఆహారము తయారవ్వలేదా? రక్తము ప్రసరించలేదా? ఊపిరితిత్తులు కొట్టుకోలేదా? గుండె కొట్టుకోలేదా? కిడ్నీలు పనిచేయలేదా? అన్ని చేస్తున్నాయి. నువ్వేం చేసావని? ఇప్పుడు కూడా నువ్వేం చేయడం లేదు, ఆ మహాశక్తే చేస్తోంది. మరి నేను ఆత్మానంద సుఖంలో అలాగ నిద్రలాగా ఉండిపోయాను అనుకోండి, ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? చూడు ఎవరు చేస్తారో తెలుస్తుంది. అసలు నువ్వు వదిలిపెడితే కదా ఎవరు చేస్తారో తెలియడానికి. నువ్వు వదలగలం ఏమిటి? పైన చెప్పిన విధంగా జ్ఞాననిష్టలో నుండే పరిపూర్ణ దివ్య జీవితమే పరతత్వ జీవితం అని తెలుసుకో. ఈ ప్రాపంచిక జీవితం యొక్క మోహము నిండి ఉన్న ఈ జీవితము ప్రాపంచిక జీవితం మోహం నిండిపోయి ఉన్న జీవితం. ఇట్లాగా జీవించడం మాయలో మునగడమే కానీ నిజమైన జీవితము కాదు. మన జీవితం నిజమైన జీవితం కాదు.
ఉహు, కాబట్టి పంచేంద్రియాల ద్వారా గోచరించే ఈ జగత్తుని పంచేంద్రియాల ద్వారానే తెలియబడుతుంది, ఉహు, నిజము కాదు. ఇప్పుడు నిజమని నమ్మావు, ఇప్పుడు నిజము కాదు అని నమ్ము. ఉహు, అల్పమైన ఇంద్రియముల ద్వారా బహిర్ముఖమై మోహమునకు గురి చేసే ఈ ప్రపంచాన్ని పట్టుకోకు. అలా ఈ ప్రపంచాన్ని పట్టుకోకుండా బ్రతకడం తెలిసిన వారికి ఇక తపస్సు చేయవలసిన అవసరమే ఉంది. ఎందుకు పట్టుకోవడం? దీన్ని పట్టుకుంటే ఏమిటి ఉద్ధరిస్తుంది నిన్ను? ఏమీ లేదు. ఇది పంచేంద్రియాల ద్వారా బహిర్ముఖమై మోహానికి గురి చేసే ఈ ప్రపంచం, ఉహు, దాన్ని పట్టుకోకుండా హాయిగా సుఖంగా ఉన్నవాడి ఉన్నట్లు జీవించడం తెలిసిన వారికి ఇక తపస్సు, అదే తపస్సు, అంతకంటే చేయవలసిన పని లేదు. ఉహు, ఎవరైనా ఏదైనా అదిగో రెండో అక్కడ ఏదో ఉంది అంటే, ఓహో ఉందా, అదేదో వింది, ఆహా విందా. అలాగే రుచులు, అలాగే స్పర్శలు, ఉహు, అలాగే వాసనలు, ఓహో ఉంటాయి కదా, ఇప్పుడు ఉన్నాయి కదా, అప్పుడెప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఎప్పుడు అలాగే ఉంటాయిలే. దానివల్ల ఏం ఒరిగింది? ఇప్పుడు ఎన్నో సార్లు చల్లని పిల్లగాలు మనకి తగిలాయి, కాదనడం లేదు, పోయేగా. మనకి వేడి గాడుపులు తగిలాయి, మరి లేవుగా. అలాగే శ్రావ్యమైన మాటలు, మనల్ని పొగిడే మాటలు కదా, సంగీతాలు, ఏదో భక్తి గానాలు ఉన్నాయి, ఇప్పుడు లేవుగా. ఏవో వినడానికి బాధ కలిగించే తిట్లు దిప్పులు అప్పుడైతే ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు లేవుగా. అవునా? ఉన్నాయా? లేదండి. అప్పటికి ఉన్నట్లున్నా అవి ఉండకుండా పోతున్నాయిగా. అవి ఉంటే ఎంత, లేకుంటే ఎంత. ఉహు, నేను లేకపోవడం అనేది లేదుగా ఉహు, అని తెలుసుకుంటే ఇక ఆ ఇంద్రియాలు ఎన్ని చెబుతున్నా, ఎన్ని చూపిస్తోన్నా అవి ఉండవులే. ఆ ఎండమావులే, దానిలో నీళ్లు లేవులే అన్నాక నీటి కోసం ఎట్లా ఆశపడవో, ఉహు, ఈ ఇంద్రియాలు ఎన్ని ఎన్ని వింతలు విశేషాలు, ఆహాలు ఓహో ఆహా, అవి ఉండవులే. ఎందుకంటే గొప్ప దుంపడు కనపడుతుంది, ఇది చెయ్యని నువ్వే అంటావు ఉహు, అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ విషయాలలోనికి అస్సలు మోహాన్ని గురి చేసే ప్రపంచాన్ని ఏమీ పట్టించుకోకుండా బ్రతకడమే తపస్సు. తెలిసాక ఇంకేమిటి పట్టించుకుంటాం? ఉంటే ఉండని. చల్లగా ఉందా, ఉంది, దీన్ని వద్దంటే పోతుందా? కానీ ఉండదు. వేడిగా ఉందా, ఉంది, వద్దంటే పోతుందా? ఉండదు. కానీ నేను అలాగే ఉన్నా ఉహు, అని తెలుసుకున్నవాడు ఆ వచ్చిపోయే వాటిని పట్టించుకోడమాట. అలా పట్టించుకోకుండా బ్రతకడం తెలిసిన వారికి ఇక తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఎవరు తపస్సు చేస్తావు? ఇవి పలానా అవి లేనివే ఉన్నట్లు కనపడుతున్నాయి, అవి ఉండవు అని తెలుసుకోవడానికి ఎన్ని చేసినా, ఉహు, తెలిసాక ఇంకేమిటి చేస్తావు? కాబట్టి విజృంభించే అహంకారం పూర్తిగా అణిగిపోయి ఉహు, సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాలని దాటి సకలము తానై ఆత్మానుభవం పొందిన వారికి వేరే తపస్సు ఏదీ చేయవలసిన పని లేదు. ఈ అహంకారం విజృంభించి నేను నాది అంటూ ఇది అలాగా, ఇది ఇలాగా, ఇది కావాలి, అది మంచిది, ఇది మంచిది, వీళ్ళు వెధవులు, వాళ్ళు వెధవులు, అది గొప్పది, ఇది గొప్పది, ఇది కావాలి, అది కావాలని విజృంభించేటువంటి ఈ అహంకారం ఎందుకు? ఏముంది అక్కడ, ఏమీ లేదంటే ఇంకెందుకు పెడుతుంది? చప్పగా చల్లారిపోతుంది. అది అణిగి అక్కడ ఏదైనా ఉంటే ఇలా తలెత్తి అటు వెళ్ళొచ్చు, అది ఉండేదైతేను. ఇంతకు ముందు కనిపించిన దానికల్లా వినిపించిన దానికల్లా వెళ్ళిపోయాంలే, ఇప్పుడు అంతేలే అని తెలిసి ఇంకెందుకు పెడుతుంది? వెళ్ళదా. అణిగి ఇక సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను దాటి సుఖము వచ్చిందా, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివిర్జిత అని చెప్పాడుగా. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యానకేన చిత్. నిందాస్తుతులు యందు
శీతోష్ణ సుఖ దుఃఖాల యందు ఏకమై ఉంటాడు. వచ్చిపోయే వాటిని ఏం పట్టించుకుంటాడు? వాడంటే నాకు ఇష్టం అన్నాడు భగవంతుడు. కాబట్టి విజృంభించే అహంకారాన్ని ఆనం పూర్తిగా అణిగిపోయి సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను దాటి సకలము తానైన ఆత్మానుభవము పొందిన వారికి వేరే తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఏం తపస్సు చేస్తామండి? ఏ యోగ మార్గాల వెంట ఏం వెళ్తాం? ఈ యోగం చేసి ఆ యోగం చేసి ప్రాణాలను బిగబట్టి నిలబెట్టి ఏదో చేసి శరీరాన్ని ఇంత పైకెత్తి లేకపోతే నీళ్లలో పెట్టి ఎందుకు? శరీరాన్ని పట్టుకునేగా అవన్నీ చేసేవి. ఆ శరీరాన్ని వదిలేసావు, చెయ్యవలసిన దరిద్రాలన్నీ వదిలేసాయి. ఏమీ చేయకుండా అలా ఉండడమే. విషయం బాగానే అర్థమైంది కదమ్మా అందరికీను? బాగా అర్థమైందమ్మా. ఇప్పుడు ఏమిటి కిం కర్తవ్యము? ఇప్పుడు ఎలా ఉండాలి మనము? అన్ని వదిలేయడం. అన్ని మనం వదలక్కర్లేదమ్మా, మనం వదలక్కర్లేదమ్మా. అన్ని వదిలిపెట్టి పోయేవే. మనం మనం మన ఉన్నత స్థితిలోకి ఎదుగుతూ ఉంటే అవే వదిలిపెట్టబడతాయి. అవునమ్మా. పిల్లాడు పెరుగుతూ ఉంటే ఆ బుజ్జి బుజ్జి జుబ్బాలన్నీ అవే చిన్నవైపోతుంది కదా, వదిలేస్తాయి చిన్నవి. పిల్లాడు ఎదుగుతుంటే ఆ బుజ్జి బుజ్జి జుబ్బాలన్నీ చిన్నవైపోతున్నట్లు నీవు నీ స్వస్థితిలో స్థిరంగా నిలబడితే ఇవన్నీ అవే వదిలివేయబడతాయి. మనం వదిలేయలేము. మనం మన స్వస్థితిలో స్థిరపడి ఉంటూ ఉంటూ ఉంటే అవే వదిలివేయబడతాయి. మన స్వస్థితి ఏమిటి? ఎప్పుడూ ఉండడం. ఈ నిద్రలు మెలకువలు కలలు ఏడుపులు పెడబబ్బులు సుఖాలు అచ్చాలు చిచ్చాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాన్ని దేన్ని ప్రత్యేకమైన విలువనిచ్చి పట్టించుకోవద్దు. ఇప్పటికి ఇది ఇంతే అని ఉండి అవి పోతాయి నువ్వు ఉంటావు, అవి పోతాయి నువ్వు ఉంటావు, అవి పోతాయి నువ్వు ఉంటావు. అంతే. నువ్వు ఉండడానికి మాత్రం ఏ విధమైనటువంటి ఆటంకము లేదు. నువ్వు సదా ఉంటావు, అవే ఉండవు. నువ్వు ఉండడానికి ఏ విధమైన అవరోధము లేదు. నువ్వు గతంలో లేనివాడవు కావు, ఇప్పుడు మాత్రమే ఉన్నవాడువు కావు, రేపు లేకుండా పోయేవాడువు కాదు. సదా ఉండు ఆ స్వప్రకాశమే నువ్వు, అంతే అని చెప్తారు. అంచేది అదే సదాచార జీవనం. ఏదైనా రాని ఏదైనా పోనీ ఊరికే ఇన్వాల్వ్ అయిపోవద్దు. అనుషానికి ఏదో అవి అవుతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అంతే. ఇదని గాని అదని గాని ఇలా అని గాని అలా అని గాని అవునని గాని కాదని గాని తప్పని గాని ఎన్ని అన్న అవి అలాగే జరుగుతాయి, పోను పోతాయి. వాటిని ఏమైనా మార్చగలము? సంఘటనని మార్చలేము, వ్యక్తుల్ని మార్చలేము, వ్యవహారాల్ని మార్చలేము, మార్చక్కర్లేదు. అవంతే వాటి లక్షణం. నువ్వు అలాగే ఉన్నావు, దాన్ని మర్చిపోకు అంటున్నారమ్మా. అంటూ సదాచార జీవనాన్ని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు నిరాకారము అన్నదాన్ని మనకి చెప్తున్నారు. మనకు రూపము ఉన్నట్లయితే అన్నిటికీ మూలమైన ఆ భగవంతుడు కూడా రూపంతోనే కనిపిస్తాడు. మనం రూపం ఉందనుకో మరి దేవుడిని మనం రూపం లేని దేవుడిని మనం చూడలేం కదా. రూపం పరిమితం కదమ్మా. పరిమితమైన రూపము కలిగిన మనము అపరిమితమైన దేవుణ్ణి ఎలా చూస్తాం? చూడలేము. కాబట్టి అన్నిటికీ మూలమైన ఆ భగవంతుణ్ణి కూడా రూపముతోనే మనం చూస్తాం. మనకు కనిపిస్తాడు కూడాను. మరి రూపం లేని దేవుణ్ణి కనిపిస్తాడు చెప్పు? కనిపిస్తాడు. మనము ఈ శరీరం కాకపోతే మనకి ఎటువంటి అన్య విషయ జ్ఞానం కలగదు. శరీరం మనమంటేనే విషయ జ్ఞానాలు కలుగుతాయి. శరీరం కాకపోతే ఏ విషయ జ్ఞానము కలగదు. ఆ స్థితిలో దైవం రూపము గలవాడని చెప్పడం కుదరదు. నీకు అసలు ఏవి
ఏ విషయ జ్ఞానము లేనప్పుడు, నీకే ఒక రూపము లేనప్పుడు ఇక దేవుడికి ఒక రూపం ఉందని ఎలా చెప్తాం? నీకు రూపం ఉంటే దేవుడికి రూపం ఉందని చెప్పాలి. నీకు గుణాలుంటే దేవుడికి గుణాలు ఉన్నాయని చెప్తారు. నీకు ఇష్టాలుంటే దేవుడికి ఇష్టాలు ఉన్నాయని చెప్పాలి. నీకు అయిష్టాలుంటే దేవుడికి అయిష్టాలు ఉన్నాయని చెప్పాలి కదా. దేవుడికి ఇలా ఉంటే ఇష్టం కాదు, దేవుడికి అలా ఉంటే ఇష్టం అంటావు. నీకు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి. అలాగే నీకు రూపం ఉంది కాబట్టి ఆయనకి రూపం ఉందని చెప్పాలి. నీకు గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి గుణాలు ఉన్నాయని చెప్పాలి. కానీ ఈ గుణాలతో అయిష్టాలతో కూడి నువ్వు ఉన్నప్పుడు దేవుడు కూడా అలాగే ఉన్నవాడి వలె నువ్వు గ్రహించగలవే తప్ప అవి ఏవీ లేని నిరామయుడైన దైవాన్ని నువ్వు గ్రహించలేవు. ఎందుకని నువ్వు రూపం అనుకుంటున్నావు కాబట్టి. నువ్వు రూపము కాకపోతే దైవానికి ఏ రూపాన్ని అంటగట్టి చూస్తావు? ఏ గుణాలు అంటించి చూస్తావు? భావించి చూస్తావు? అందుచేత మనకు రూపం ఉన్నట్లయితే అన్నిటికీ మూలమైన ఆ భగవంతుడు కూడా రూపంతో కనిపిస్తాడు. మనం ఈ శరీరం కాకపోతే మనకి ఎటువంటి అన్ని విషయ జ్ఞానము కలుగదు. అన్ని విషయాల జ్ఞానం కలగాలంటే శరీరము ఇంద్రియాలే ఉండాలమ్మా, లేకపోతే విషయాలు మనకి కలగవు. ఆ స్థితిలో దైవం రూపం గలవాడని చెప్పడం ఎలా పొసుగుతుంది? రూపం లేదు నీకు కాబట్టి ఇంద్రియాలు లేవు, అవునా? ఇంద్రియాలు లేకపోతే మనసు లేదు. ఇంద్రియాలు లేకపోతే విషయాలతో కూడిన జగత్తు లేదు కదా. మరి ఇంద్రియాలు మనసు లేకపోతే లేవు. మరి మనస్సు లేదు కాబట్టి రాగద్వేషాలు లేవు, అవునా? మరి నువ్వెవరివి? నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యంతోస్మి నిర్మల. దేహాన్నత్వ నది చెప్తే ఒకసారి మనకి యూట్యూబ్ లో కూడా పెట్టారు స్వరూప నిర్ణయం అని. దేహాన్నత్వ నమే జన్మ జరాకార్ష లయాదయ. దేహం లేనప్పుడు చావు పుట్టుకులు లేవుగా. శబ్దాది విషయ సంగ నిరీంద్రియ, తన దేహం లేకపోతే ఇంద్రియాలు లేవు కాబట్టి శబ్దాది విషయాలతో సాంగత్యం లేదు. పైగా దేహం లేదు కాబట్టి నాకు మనసు లేదు, మనసు లేదు కాబట్టి రాగము ఇచ్చము కామము క్రోధము లేవు. మరి నిధుల్లో ఆ బుద్ధి కూడా ఆ మనసు కూడా లేకుండా పోతుంది కాబట్టి అది నేను కాదు. మరి నేనెవరు? అదిగో ఆ నిధులలో ఉన్నాను చూడు. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరాకారో నిర్గుణం. మళ్ళీ అక్కడికి చూడు నీ స్వరూపం, అది నేను. దానికి ఏమన్నా ఉన్నాయా? రూపం ఉందా? నామం ఉందా? నామరూపాలు లేకపోతే చావు పుట్టుకలు ఉన్నాయా? నామరూపాలు లేకపోతే శబ్దాది విషయాలు ఉన్నాయా? నామరూపాలు లేకపోతే మనోబుద్ధులు ఉన్నాయా? మనోబుద్ధులుంటే రాగేచ్ఛ సుఖ దుఃఖాలు ఉంటాయి. అవి కూడా లేకపోతే రాగేచ్ఛ సుఖ దుఃఖాలు కూడా లేవు. మరి నేనెవరు? నిద్రలో అవేవీ లేకుండానే ఉన్నటువంటి నిర్గుణను నిశ్చలుడను నిర్వికల్పుడను నిరాకారుడను నిష్క్రియుడను. అలా నిద్రలో ఉన్నావు కదమ్మా. నువ్వా లేకపోతే ఎవడో దేవుడా? మరి అదే నువ్వు రోజు అనుభవిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం. అదే అయిపోతున్నాం కూడా, అయిపోయే ఉన్నాం కూడా. ఇప్పుడు కూడా అదే అయిపోయి ఉన్నాము. దీన్ని మనం కప్పుకున్నాం మెలకువలో. కప్పులే నిజాలు అనుకుని పోయి తిప్పలాటల్లో పడ్డాం. ఇంక ఈ కప్పులు వదిలేయి. అందుచేత ఉన్నది 40లో 4వ పద్య భావాన్ని ఇక్కడ మనం చక్కగా
సమన్వయము చేసుకోవాలి. తన దేహం కాకపోతే దేవుడికి మాత్రం దేహం ఉందని ఎవరు ఎలా చెప్పగలరు అంటాడు ఆయన ఉన్నది నలుగురిలో. ఇక ఉపాధి సంబంధం చేత శివుడు లెక్కలేని నామరూపాలు ధరించి మనకి దర్శనమిస్తాడు. నేను ఈ దేహం అయితే భగవంతుడు కూడా అనేక నామరూపాలతో మనకి దర్శనమిస్తాడు. ఈ రూపంలో ఉన్నవాడే అనేక నామరూపాల్లో ఉన్నాడుగా మరి. అలాగే భక్తులు వారి భావాలతో చాలా చాలా కాలం నీ భావనలో భగవంతుడు ఒక రకంగా ఉంటాడు, నా భావనలో భగవంతుడు ఒక రకంగా ఉంటాడు. అవునా? ఎవరెవరి భావాలలో ఏ ఏ రకంగా వాళ్ళు భావిస్తే ఆయా రకంగా ఉంటూ ఉంటాడు ఆయన. కొంతమంది రాముడు 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 అంటారు, కొంతమంది కృష్ణుడు అంటారు, కొంతమంది శివుడు అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు, కొంతమంది కుమారస్వామి అంటారు, కొంతమంది సుబ్రహ్మణ్యుడు అంటారు, కొంతమంది సూర్యుడు అంటారు, కొంతమంది చంద్రుడు అంటారు, కొంతమంది యేసుక్రీస్తు అంటారు, శిలువ అంటారు, కొంతమంది అల్లాహో అంటారు, కొంతమంది ఇంకేదో అంటారు. ఎవరెవరు ఎలాగా తమయందు వారు ఆ భగవంతుని భావించుకుంటూ ఉంటారు. అలాగా అయిపోయి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు. అవునా? నా దేవుడండి నాకు వెంకన్న బాబు ఎంత ఇష్టం, నాకు దేవుడంటే వెంకన్న బాబే. అలాగా లెక్కలేనని నామరూపాలు ధరించి ఎవరు ఎలాగ భావిస్తే వారికి అలాగ దర్శనమిస్తున్నాడు కదా. అలాగ భక్తులు ఆ భావంతో చాలా కాలం ధ్యానించి ఊహించుకున్న రూపాన్ని ధరించి ఆ భగవంతుడు దర్శనమిచ్చినా నిజానికి రూపరహితమైన జ్ఞానమే పరమేశ్వరుడు. నువ్వు దేన్ని బాగా భావిస్తూ ఉంటారో ఆ రూపం నీకు దర్శనమిస్తుంది. అవునా? అలా దర్శనం ఇచ్చినా సరే నిజమైన దైవం ఎవరు అంటే రూపరహితమైన ఆ జ్ఞానమే. దానిలోనే ఈ రూపం కనిపించదు. నువ్వు భావించావు గనుక ఆ రూపం కనిపిస్తుంది. భావనా బలం చేత ఆ రూపం కనిపించడానికి కూడా ఆధారమైన ఆ జ్ఞానం ఏదో అదే భగవంతుడు. ఎక్కడ హృదయాకాశంలో కొద్ది కనిపిస్తున్నాడు, నీ హృదయంలోనే కనపడుతున్నాడు ఆయన. ఆ హృదయాకాశంలోనే కనిపిస్తున్నాడు. నీవు ఏది భావిస్తావో భావించగా ఆ భావము భావించిన విధమైన రూపమును దర్శిస్తావు. ఎక్కడా? నీలోనే. నీ ప్రకాశమానమైన నీ జ్ఞాన ప్రకాశంలోనే దర్శిస్తావు. కాబట్టి ఏ దేవుడైనా ఉండడానికి ఆధారమైన నీ జ్ఞాన ప్రకాశమే నిజమైన పరమేశ్వరుడు. ఆ జ్ఞాన ప్రకాశం నువ్వే కాబట్టి నువ్వే పరమాత్మ. ఆత్మబోధలో 67వ శ్లోకంలో చెప్తారు, హృదాకాశో దితో హ్యాత్మ బోధవాను తమోపహతాః సర్వవ్యాప్తి సర్వధారి భాతి భాసయతే కిలం. హృదయాకాశంలో ఆ ఆత్మ ప్రకాశం సర్వవ్యాప్తి అయి సర్వధారి సమస్తము ధరించి ప్రకాశిస్తోంది. అదేనా? ఎక్కడ ఏ దేవుడు కనిపించినా నీ హృదయంలోనే నీ తెలివి అనేటువంటి ప్రకాశంలోనే కనపడాలి. మరి అర్జునుడికి ఆ జ్ఞాననేత్రలోనే కదా విశ్వరూపం కనిపించి చూపించాడు. ఈ స్థూల దేహానికి కనపడదుగా విశ్వరూపం. అందుకే దివ్య జ్ఞాన నేత్రం ఇచ్చాడు. ఆ దివ్య జ్ఞాన నేత్రంలోనే విశ్వరూపం దర్శనం అయ్యింది. ఇప్పుడు నీకు కృష్ణ రూపమో రామరూపమో శివరూపమో ఏ రూపమో అమ్మ రూపమో నీ జ్ఞాన దీపపు వెలుగులోనే దర్శనమిస్తుంది. ఈ రూపము దర్శనం ఇవ్వడానికి ఆధారం ఏమిటి అంటే నీ జ్ఞాన దీపమే. ఆ జ్ఞాన దీపమే నీ నిజస్వరూపము, అదే పరమాత్మ. మిగతావన్నీ భావన కల్పనలే అంటున్నారమ్మా. నిజానికి రూపరహితమైన సత్య జ్ఞానమే పరమేశ్వరుడు. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అబ్బో ఇది కదే ఉందేమిటి,
భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణునికి అనుగ్రహించిన తన విశ్వరూప దర్శనం ఇటువంటిదేనని భగవాన్ అసలు సెలవిచ్చారు. ఇక్కడ ఇది ఉందనే తెలియదు నాకు. అదే చెప్పారు భగవాన్. ఎలా ఇచ్చాడో విశ్వరూపాన్ని ఎలా చూస్తాడు ఈ స్థూలమైన నేత్రాలతో. అందుకే దివ్య నేత్రాన్ని ఇచ్చాడు. ఆ దివ్య నేత్రం ఏంటి? హృదాకాశోదితో హ్యాత్మ, నీ హృదయాకాశంలో ప్రకాశిస్తోంది నీ చిన్మయ స్వరూపము. దానిలోనే ఏది కావాలో దాన్ని భావించుకో, ఊహించుకో, అన్ని దానిలో కనపడాల్సిందే. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన తన విశ్వరూప దర్శనం ఇటువంటిదేనని భగవాన్ సెలవిచ్చారు. ఇంకా వేరే ఏ పనులు చూడాలనుకుని ఇచ్చగిస్తున్నావో వాటిని అన్నింటినీ చూడు. ఏం చూద్దాం అనుకుంటున్నావో అవన్నీ చూడు. ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో అన్నిటినీ చూడు. ఇంకా ఏం చూడాలి అన్నీ చూడు, అన్నీ చూడు. ఏది ఏది అనుకుంటున్నావో అన్ని చూసాయి. అంటే అనుకుంటుంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవునా అని చెప్పారే తప్ప నేను నిజంగా ఎలాగున్నానో నా నిజ స్వరూపం ఏదో దాన్ని చూడు అనేమి కృష్ణార్జునుడు చెప్పలేదు. నువ్వు నీకు దివ్య నేత్రాన్ని ఇస్తున్నాను, ఆ దివ్య నేత్రంతో దేన్ని చూడాలనుకున్నా దాన్ని అంతా చూడు అన్నాడు. కానీ నిజంగా నేను నిజంగా ఎలా ఉన్నానో నా నిజస్వరూపం ఏదో దాన్ని చూడు అని చెప్పలేదు కృష్ణుడు. తన చిత్తంలో నిలదొక్కుని ఉన్న ఈశ్వర నామరూప భావనల్ని అర్జునుడు స్థూలంగా చూడడానికి శ్రీకృష్ణుడు సహాయపడ్డాడు. అతని చిత్తంలో ఎవరు ఈశ్వరుడనో ఎవడు దేవుడనో ఎవడను అనుకున్నాడో ఆ నామరూప భావాలని అర్జునుడు చూశాడు. అంతే. వాడు అనుకున్నవే వాడు చూశాడు. వాడు అనుకోని ఎక్కడ చూస్తాడు? నువ్వు కూడా అంతే. నువ్వు ఏదైతే బాగా అనుకుంటుంటో దాన్నే చూస్తూ ఉంటావు, ఎక్కడ నీలోనే. అర్జునుడికి కలిగింది దివ్య దృష్టి తప్ప జ్ఞాన దృష్టి కాదు. జ్ఞాన దృష్టిలో జ్ఞానం తప్ప నామరూపాలు ఉండవు. అంటే ఆ ప్రకాశం మాత్రమే ఉంటుంది. ఆ ప్రకాశం ఎవరు? ఉన్నావు. కాబట్టి నామరూపములు ఆకాశపు నీలిమ వలె మిథ్య అయినవే. ఆకాశానికి ఏ రంగు లేదు, అది నీలంగా ఉన్నట్టు కనపడుతుంది. నీలం ఆకాశపు రంగు కాదు, కానీ ఆకాశం నీలంగా ఉంది అంటాం. అలాగే హృదయంలో వెలిగే ఆది వస్తువైన ఆత్మ పూర్ణమై ఉన్నది, చిత్ ప్రకాశ స్వరూపమై ఉన్నది. మనస్సును నిగ్రహించి హృదయంలో వెలిగే పరావాక్కుతో, పరావాక్ అంటే ఏమిటి? అహం స్మరణ, నేనున్నాను అన్న స్ఫురత్ దృష్టితో ఆ ఆత్మను అనుసంధానం చేసుకో. అదే నిజమైన స్తోత్రము. ఆకాశంలో నామరూపాలు లేని ఆకాశానికి నీలపు రంగు ఉండడం మిథ్య అని ఎలా తెలుసుకుంటున్నావో, అలాగే నీ హృదయంలో వెలిగే ఆ ఆది వస్తువైన ఆత్మ పరిపూర్ణమై చిత్ ప్రకాశమై ఉన్నది. మనస్సుని ఈ దృశ్యాల నుంచి నిగ్రహించి హృదయంలో వెలిగే ఆ పరావాక్ అంటే ఏమిటి? నాను అన్న స్ఫురణ, దానితో అనుసంధానమై ఉండు. అదే స్తోత్రము. నాను అంటూ ప్రకాశిస్తూ ఉండు అంటూ ప్రకాశిస్తూ ఉండు. అంతే, అదే స్తోత్రము. అహంత లేవని ఆత్మనిష్ట ఒక్కటే భగవంతుని భక్తితో స్తుతించుట. నేను అన్న తలంపు లేవకుండా ఏకమై ఉన్నానన్న స్ఫురణ మాత్రమే ఉండుటయే నిజమైన భగవంతుని స్తుతి. పైన తెలిపిన విధంగా ఆత్మానుసంధానం చేసే జ్ఞానాచార్యులు
నిజమైన జ్ఞానాచార్యులు దానినే అనుసంధానం చేస్తారు. చేసిన స్తోత్రాలు ఏవైనా ఆ స్తోత్రాల సారాంశం ఒక్కటే, ఆత్మయే అతి శ్రేష్టమైన దైవము. అంతేగాని దైవానికి ఏవో నామాలను కల్పించి చేసిన స్తోత్రాలు కావు. ఏ నామరూపాలు లేని ఆ ఉండి ప్రకాశించే చిద్రూపమే నిజమైన దైవము. మిగతా స్తోత్రాలన్నీ వీరు భావించుకున్న రూపాలకి వీరే కలిగించుకున్న నామాలు. అవి నిజ స్తోత్రాలు కావు. అమ్మ రోహిణి, స్తోత్రం అంటే ఏంటో తెలిసిందా? పూజ బాగా స్పష్టంగా అర్థమైందమ్మా. ఇది 100 సార్లు చేసాం, 1000 సార్లు చేసాం, ఈ స్తోత్రం చేసాం. ఎందుకంటే ఒకే దానిని పదే చేస్తుంటే అదే నిలబడుతుంది, అన్ని విషయాలు రావు అని. అవునమ్మా. కానీ అది కూడా ఎక్కడ నిలబడడానికి ఆధారమై ఏది ఉందో అదే నిజమైన దేవుడు తప్ప దానివల్ల ఈ దేవత నిలబడుతుంది. దేనివల్ల ఈ దేవత నిలబడుతుందో, దేనివల్ల ఈ దేవత స్తుతింపబడుతోందో అది సత్యం అనుకుంటున్నావు. కాదు, ఈ దేవత, ఈ స్థుతి దేని వల్ల ఉన్నదో అది నిజమైన దేవత. దేని యందు నిలబడి ఉంది? చిన్మయ స్వరూపంలో. నీ తెలివిలోనే కదూ ఆ దేవత, నీ తెలివిలోనే కదూ ఆ స్తోత్రాలు. అవునమ్మా. నీ తెలివిని ఆశ్రయించుకుని నీ దేవత, ఆ దేవతా రూపాన్ని ఆశ్రయించుకుని స్తోత్రాలును. ఇది ఎందుకు? అనేక విషయాల మీదకి వెళ్లకుండా ఏక చింతన మీద నీ బుద్ధిని నిలబెట్టడానికి, నీ బుద్ధిని నిలబెట్టడానికి. అదే అంతిమ లక్ష్యం కాదు. ఇది ఎక్కడా? ఇది ఎక్కడంటే మా ఇంట్లో పూజా మందిరంలో, లేకపోతే అక్కడెక్కడో శ్రీపీఠంలో, అక్కడెక్కడో ఏదో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా అక్కడ అంటావు. అక్కడ అని అంటాం కదా, మరి అదే కదా మన తెలివితేటలు. ఒకప్పుడు అది ఎక్కడా కాదు. ఒకప్పుడు మాటలు చెప్పేదాన్ని వినంతే. ఎక్కడా కాదు, ఎక్కడా కాదు. హృదా శోధితో హ్యాత్మ, నా ప్రకాశ స్వరూపమైన హృదయం అందే, నా స్వరూప ప్రకాశంలోనే. అవును, ఏక వస్తు చింతన చేస్తున్నాం అంతే. ఎందుకంటే మనసు అది మానేస్తే అనేక వస్తు చింతనలోకి వెళుతుంది కాబట్టి. ఏక వస్తు చింతన వల్ల ఏం జరుగుతుంది? అనేక వస్తు చింతన తాత్కాలికంగా ఉపశమిస్తుంది. దానివల్ల నీకు ఏకాగ్రత కుదురుతుంది. మరి మానేసావనుకో మళ్ళీ అనేక వస్తు చింతన నీ హృదయాకాశాన్ని కమ్మేస్తుంది. అవునా? ఇది ఎలాగమ్మా? చేసినంతసేపు ఉండి చెయ్యి తొడిగిపోతే ఎలాగమ్మా అంటే, ఈ ఏక వస్తు చింతన దేని యందు చేయబడుతోందో అది ఎల్లప్పుడూ ఉంది. అది నువ్వు చేస్తే ఉండి చెయ్యకపోతే ఉండేది కాదు, ఉండకుండా పోయేది. అలాగే ఏక వస్తు చింతన దేని మీద ఆధారపడి ఉందో అనేక వస్తువులు దాని ఆధారం మీదే ఉన్నాయి అని ఆ ఆధార వస్తువుని గుర్తిస్తే ఇవన్నీ వచ్చిపోయేవి. వాటికి ఆధారమై ఉన్న చిత్స్వరూపమే అన్న అనుభవం స్థిరపడాలి. అవును, నాలాగా ఇంతకు ముందమ్మా కాదమ్మా, ఇప్పుడు నాలోనేమంటే ఏమిటి అయితే ఏమిటి? మరి ఇది మానేస్తే అది వచ్చేస్తుందిగా. మరి అది వచ్చేస్తే ఇంకేమిటి లాభం? ఏమిటిది? ఎక్కడిది? నాలోనే అంటున్నాను కదా. ఇది ఉన్నంతసేపు ఇదే సత్యం అనిపిస్తుంది. దీన్ని వదిలేస్తే మళ్ళీ ఇంక ఏదో వచ్చి అది సత్యం అనిపిస్తోంది. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? నా చిన్మయ స్వరూపంలోనే. నేను ప్రకాశిస్తూ ఉంటేనే అనేకం వచ్చినా దాని ఎందే ఏక వస్తువు వచ్చినప్పుడు
అనేకం లేకపోవడం వల్ల శాంతిగా సుఖంగా ఉంది. అనేకం వస్తే అవును చిందరవందరగా గందరగోళంగా ఉంది. అలా అవును ఉన్నా ఇలా ఉండడానికి ఆధారమైనది ఏది అని, అదే మూలాన్ని పట్టుకో అంటాడు ఆయన, ఆ మేధా దక్షిణామూర్తి. అదే మూలం. అదే చిత్ప్రకాశం. ఆ మూలంలో ఉమ్, ఏది అంటే ఉమ్, ప్రకాశమే. ఉమ్. దాన్ని విడిచేది లేదు. అది గుర్తెరగడానికి ఇవన్నీ చేయడాలు. ఇదే జీవిత లక్ష్యాలు కావు. అవును ఇది వదిలేస్తే నువ్వు మళ్ళీ ఆ చెత్తలో కలిసిపోయేటట్టయితే ఎంత చేసినా ఒకటే అంతే. అని చెప్తున్నారమ్మా. అంచేత పైన తెలిపిన విధంగా ఆత్మానుసంధానం చేసే జ్ఞానాచార్యులు చేసిన స్తోత్రాలు ఏవైనా సరే ఆ స్తోత్రాల సారాంశం ఒక్కటే. ఆత్మయే అతి శ్రేష్టమైన దైవము. దేవుడంటే నీ స్వరూపమే. అంతే తప్ప దైవానికి ఏవో నామరూపాలు కల్పించి స్తోత్రాలు చేయడం కాదు. నీ స్వరూపమే పరమసత్యము. ఆ నీ స్వరూపమైన పరమసత్యమును వదలకుండా ఉండడమే నిజమైన స్తోత్రం. శ్రీ భగవాన్ రమణులు అరుణాచలం, అన్నామలై అని స్తుతి పంచకం వంటి గ్రంథాల్లో రచించిందంతా ఇదిగో ఈ సగుణ రూపమైన ఆత్మను సూచిస్తున్నారని మనం అనుకోవాలని దీన్ని బట్టి తెలుస్తోంది. అరుణాచలం అన్నా, అన్నామలై అన్నా భగవాన్ చేశారు కదా. అరుణాచల స్తుతి పంచకము కదా, నవమణిమాల ఇవన్నీ చేశారు కదా అరుణాచలాన్ని గురించి. అవన్నీ కూడా సగుణ రూపమైన తన భావనలో సగుణ రూపముగా కనిపించేటువంటి ఆత్మను సూచిస్తున్నవే తప్ప వాటికి ఆధారమైన నిర్గుణ రూపమును గుర్తెరగడానికి చూపించినవే అవి అని తెలుసుకోవాలి. శివతాండవము అంటాం. అది ఒంటికాలి భంగిమలో చేసే నాట్యం కదా. నటరాజస్వామి ఒంటికాల మీదనే ఉంటారు. శివతాండవం యొక్క తత్వం ఏమిటి అంటే తమ భక్తులను ఆత్మవిచారణమనే నాట్యం చేత మూలమైన హృదయాన్ని పొందమని చెప్పే భగవంతుని లీల. ఏకవస్తు చింతనం, ఒంటికాలి భంగిమ అంటే ఆ పరమేశ్వరుని భజించే భక్తులకి ఏకమై ఉన్న ఆ ఆత్మ వస్తువునే చింతించు, మూలమైన హృదయాన్ని పొందు, ఈ అన్ని కదలికలు ఉండడానికి ఆధారమైన నీ ఆత్మస్వరూపాన్ని పొందు అని చెప్పే భగవంతుని లీల అది. ఇది ప్రతిబింబమైన చంద్రుడు తన ఆధార బింబమైన సూర్యునితో ఏకమైనట్టు సూచించేటువంటి ఒక అద్భుతం. ఈ చంద్రుడు తానికి స్వయంగా తాను ప్రకాశించలేడు కదమ్మా. సూర్యుని యొక్క వెలుగుని తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుని వెలుగు లేకపోతే చంద్రుడికి ప్రకాశం లేదు. అవునా? చంద్రుడికి ప్రకాశం సూర్యుడి నుంచి దారాదత్తమైంది. అలాగే నీవు ఆరాధించే రూపాలకి విలువ, గౌరవం నీ నిజస్వరూప ప్రకాశం వల్లనే వచ్చింది. సూర్యుని విడిచి చంద్రుడికి ఉనికి లేనట్లు నీ నిజస్వరూప ఉన్నానన్న ప్రకాశంను విడిచి ఉన్నట్లు తోచే దేవతా రూపములకు ఏ ప్రకాశం లేదు. ఇంకంతే. జీవితంలో వివిధ లక్ష్యాలు సాధించేందుకు అన్ని దిశలా వెతుకుతూ పరుగులు తీస్తూ వేసారి విమోహితులు అవ్వడం అవివేకం. జీవితంలో ఈ లక్ష్యం సాధించాలి, ఆ లక్ష్యం సాధించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేస్తే అది సంపాదిస్తాం, ఇలా చేస్తే ఇది సంపాదిస్తాం, అది పొందితే ఇది వస్తుంది, ఇది పొందితే అది వస్తుందని జీవితం అంతా ఇది పొందితే అది వస్తుంది, అది సంపాదిస్తాను అనుకుంటూనే మన శరీరంలో ఉన్నటువంటి జవసత్వాలన్నీ దారబోసేస్తున్నాం. తీరా ఎంత కష్టపడి వచ్చేసరికి వాటిని అనుభవించడానికి జవసత్వాలు శరీరంలో ఉండడం లేదు. ఇంకా సంపాదించి ఏం చేస్తావు? జీవితంలో వివిధ లక్ష్యాలను సాధించేందుకు అన్ని దిశలా వెతుకుతూ పరుగులు తీస్తూ వేసారి
విమోహితులు కావడం నిజముగా అవివేకమేను. విజృంభించి తిరిగే అహంకారం యొక్క చాంచల్యాన్ని ఒక్కసారి అణిచివేసే మంగళకరమైన మౌన స్వరూపమును అనుసంధానం చేసుకో. చాలిక ఇక్కడ అక్కడ ఎలాగో అలాగ ఇలాగని వెతికి వెతికి వేసారిపోయావు. ఇక చాలు, ఆపేయి. ఆ చాంచల్యాన్ని ఆపేసి సర్వ మంగళకరమైన పరమ మౌనముతో నిన్ను నువ్వు చేరుకో. నీ నిజ స్వరూపంలో నిలిచి ప్రకాశిస్తున్నావు నువ్వు. అదే స్వరూపమైన ఆత్మను అనుసంధానం చేసుకుని నిలకడ చెందు. అదే సమస్త సాధన యొక్క సారము. హృదయనిష్ఠులై ఆత్మస్థితులైన వారు మాత్రమే తన ఆ సహజ స్థితిని పొందగలుగుతారు. మాటి మాటికి ఇదేమిటి, ఎందుకు, ఎలాగా? ఇందాక ఒక అరగంట 10 నిమిషాల క్రితం ఎంత లేదు కదా నిద్రలో, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి ఏమిటి? ఏమొచ్చింది? నేనన్న అహంకారం వచ్చింది, అంతే. అన్ని వచ్చాయి. ఇక అది తిప్పి 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 అది వదిలేస్తుంది. అప్పుడు మళ్ళీ అన్ని పోతున్నాయి. అవునా అని మాటి మాటికి ఓహో అని ఇప్పుడు ఇదేవి మెరుకువే లేని, ఈ దృశ్యమే లేని హృదయ నిష్టలో, ఆ సుషుప్తిలోనున్న నీ స్వరూపము నిష్టలో స్థితులైన వారు మాత్రమే ఆ సహజ స్థితిని పొందగలుగుతారు. ఇవి లేనప్పుడు ఉన్న నీ స్థితిని మాటి మాటికి మననం చేసుకుంటేనే, ఈ రూపాలు ఆ రూపాన్ని కాదు మననం చేయడం, దేవుడి రూపాలు అనుకుంటూ, అది ఒక స్థితిలే. కానీ ఇవి అన్నీ లేని నీ స్వరూప స్థితిని, ఆత్మస్థితులైన వారు మాత్రమే ఆ సహజ స్థితిని పొందగలుగుతారు. ఇతరులు ఎప్పటికీ పొందలేరు, ఎన్నైనా చెయ్యండి. ఎందుకంటే మనస్సుకి మెలకువలో తలంపు ఉంటుంది. అవునా? నిద్రలో మరుపు ఉంటుంది. ఈ రెండు సహజ స్థితిని కప్పేస్తున్నాయి. మెలకువలో తలంపులు కప్పేస్తున్నాయి అదు, నిద్రలో మరుపు కప్పేస్తుంది. అవి రెండు కప్పడం వల్లనే నీకు నిద్రలో నేనున్నాననుకో నీకు తెలియట్లేదు. ఈ రెండు సహజ స్థితిని కప్పేస్తున్నాయి. కానీ అవి కప్పినా నీ అనుభవం నీకు అక్కడే ఉంది కదా, నువ్వు అదే అయి ఉన్నావు కదా, లేకుండా లేవు కదా. ఇవి కప్పేయే గాని లేకుండా చేసాయా? మెలకువలో అనేక తలంపులతో ఉన్న అనేకత్వం కప్పేస్తుంది, నిద్రలో మరుపు కప్పేస్తుంది. కప్పేసిన నువ్వు లేకపోలేదుగా, ఆ సుఖ అనుభవం ఉంది కదా, అదే నీ నిజస్వరూపం కదా. ఈ రెండు నీ సహజ స్థితిని కప్పేసాయే తప్ప నువ్వు సదా ప్రకాశిస్తూనే ఉన్నావు. ఈ రహస్యం తెలుసుకొని నీ యందు నీవు నిలిచి ఉండు అని చెప్తున్నారమ్మా. దానినే నిరాకారము అన్న అంశంతో చెప్పారు. ఇక మళ్ళీ రేపు సహజ నిష్ట అన్నదాన్ని చెప్పుకుందామమ్మా. ఏ మెలకువలో అనేకత్వము తలంపులు కలుగుతుంటాయి, మన్ని మరుపు తెప్పించేస్తాయి. నిద్రలో అజ్ఞానం కప్పేసి అస్సలు పూర్తిగా మరుపు. ఇక్కడేమో అనేకత్వం నీ నిజస్వరూపం అనుభవాన్ని మరుపు చేస్తోంది, అక్కడ అజ్ఞానం నీ నిజ స్వరూపాన్ని మరుపు చేస్తోంది. ఇవి రెండు కప్పుతున్నాయి. అజ్ఞానం ఉన్నావు, అనుభవం ఉంది, అదే రుజువు. ఇది కప్పేయే గాని నేను లేని క్షణం లేదు అని ఆ నిజ స్వరూపపు అనుభవాన్ని మాటికి నిలిచి ఉండు. ఈ కప్పేవి వచ్చిపోయేవేనో, నేను సదా ఉండువాడను అని సదా మన స్వరూపమునందు మనము స్పృహ కలిగి ఉండుముగాక అని ముగించారమ్మా. ఇక దాన్ని సహజ నిష్ట అంటారేమో, మరి రేపు చెప్తారట. రేపు చూద్దామమ్మా.
అలాగే. హరి ఓం.